హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి ఆరి జదోజీ వర్క్లో డే 5 అనమాట. ఈరోజు ఒక 4 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టిచెస్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రిప్డ్ బటన్ హోల్ స్టిచ్ అనమాట. సో నేను నీడిల్ వచ్చేసి పెద్ద నీడిల్ తీసుకున్నాను, 4 పోగులు థ్రెడ్ తీసుకున్నాను అనమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నీడిల్ని లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకుంటున్నాను. సో ఈ లైన్ వైపుకి స్ట్రైట్గా పెద్ద చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా థ్రెడ్ని టర్న్ చేయాలన్నమాట బయటికి పుల్ చేసిన తర్వాత. సో ఈ వైపు ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఇటువైపు వచ్చేసి స్టాండర్డ్ సైజ్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ని బయటికి తీసిన తర్వాత ఇటు థ్రెడ్ని ఇలా పుల్ చేసి దెన్ ఇటు రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. దెన్ ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా పుల్ చేయాలన్నమాట ఇటువైపు. ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ వేస్తాము. మళ్ళీ ఇటువైపుకి మీడియం సైజ్. సో ఇలా పుల్ చేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద చైన్ స్టిచ్ వేస్తాము. ఇమ్మీడియట్గా పుల్ చేయాలి. థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ అనమాట. ఇటువైపు వచ్చేసి మీడియం సైజ్. నెక్స్ట్ మళ్ళీ మీడియం సైజ్. మళ్ళీ ఇమ్మీడియట్గా బ్యాక్కి పుల్ చేయాలి ఇలాగా. ఇక్కడ స్మాల్ చైన్, మళ్ళీ ఇటువైపు మీడియం సైజు. సో ఇటు పుల్ చేసి దెన్ ఇటువైపుకి లాంగ్ చైన్. థ్రెడ్ పైకి వచ్చాక ఇమీడియట్గా పుల్ చేయాలి. ఇట్లా థ్రెడ్ని ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేస్తే టైట్ అయిపోతుంది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ స్మాల్ చైన్. ఇటువైపుకి మీడియం సైజ్. ఇటువైపుకు మళ్ళీ మీడియం. ఇమీడియట్గా పుల్ చేయాలి. ఇక్కడ స్మాల్ చైన్. ఓకే, సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నేను మొత్తం ఫినిష్ చేసి చూపిస్తాను. సో స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ స్ట్రిప్డ్ బటన్ హోల్ స్టిచ్ అనమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ 2 లైన్స్కి సెంటర్లో నీడిల్ని ప్రెస్ చేయాలన్నమాట. లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఇలా నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ బయటికి తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా టర్న్ చేయాలి. ఇక్కడ సెంటర్లో మళ్ళీ ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకొని ఇటువైపు ప్రెస్ చేయాలన్నమాట.
ఈ లైన్ పైకి. మళ్ళీ థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా టర్న్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో మళ్ళీ ఒక చిన్న స్మాల్ చైన్ స్టిచ్ వేసి ఇటువైపుకి స్టిచ్ అనేది వేయాలి సెంటర్లో. ఇప్పుడు ఇలా థ్రెడ్ని స్ట్రెచ్ చేసి ఇటువైపుకి చైన్ స్టిచ్ వేసుకున్నాక థ్రెడ్ బయటకు వచ్చాక మళ్ళీ ఇమీడియట్గా థ్రెడ్ని పుల్ చేసి ఇక్కడ ఒక స్మాల్ చైన్ స్టిచ్, దెన్ ఇటువైపుకి మళ్ళీ ఇమీడియట్ టర్న్, ఇక్కడ సెంటర్లో ఒక చిన్న స్మాల్ చైన్ స్టిచ్, థ్రెడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రెచ్ చేసి ఇటువైపుకి చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ థ్రెడ్ బయటకు వచ్చాక ఇమీడియట్గా టర్న్ చేసి ఇక్కడ సెంటర్లో స్మాల్ చైన్ స్టిచ్ వేసి మళ్ళీ థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపున చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా సెంటర్కి ఇలా స్ట్రెచ్ చేసి వేయాలి. ఇక్కడ స్మాల్ చైన్ స్టిచ్ సెంటర్లో. మళ్ళీ ఇటువైపుకి మీడియం సైజు చైన్ స్టిచ్ వేసుకొని స్ట్రెచ్ మనం ఇటు స్టిచ్ చేస్తున్నాం కదా, ఇక్కడ సెంటర్కి ఈ ప్లేస్లో మనము ఏదైనా పర్ల్ లాంటిది స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. సో నేను నెక్స్ట్ స్టిచ్లో చూపిస్తాను చూడండి. సో చైన్ స్టిచ్ చేసి ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత సో ఇప్పుడు పర్ల్ స్టిచ్చెస్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. సో ఇవి యూజ్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నీడిల్లోకి ఒక బీడ్ని తీసుకోండి. ఓకే, ఈ ఫింగర్తో హోల్డ్ చేసి పట్టుకొని నీడిల్ని ఇలా ఎక్కించుకున్న తర్వాత దెన్ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ మళ్ళీ ఇటువైపుకి చైన్ స్టిచ్ వేసి ఇమీడియట్ టర్న్ చేసి సెంటర్లో స్మాల్ చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇటువైపుకి చైన్ స్టిచ్ వేసి మళ్ళీ ఇమీడియట్ టర్న్ చేసి సెంటర్లో స్మాల్ చైన్ స్టిచ్ వేసుకొని దెన్ ఇట్లా స్ట్రెచ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక బీడ్ ఎక్కించుకోవాలి నీడిల్లోకి.
బీడెక్కిచ్చేసుకొని ఇలా థ్రెడ్లోకి బీడెక్కిచ్చేసి సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకోవాలి. దెన్ కొంచెం స్ట్రెచ్ చేసి ఇటువైపుకి ఇమీడియట్ టర్న్ అండ్ సెంటర్లో మళ్ళీ ఇటువైపుకి ఇమీడియట్ టర్న్, మళ్ళీ సెంటర్లో మళ్ళీ స్ట్రెచ్ చేసి మళ్ళీ బీడ్ తీసుకొని థ్రెడ్లోకి బీడ్ ఎక్కిచ్చేసుకోవాలి. బీడ్ ఎక్కిచ్చేసిన తర్వాత సెంటర్లోకి చైన్ స్టిచ్ వేసుకొని దెన్ స్ట్రెచ్ చేసి ఇటువైపుకి సో నేను స్టిచ్ ఫినిష్ చేసి చూపిస్తాను. సో స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫస్ట్ జస్ట్ సిల్క్ థ్రెడ్ తోటి చూపించాను, తర్వాత మధ్య మధ్యలో బీడ్స్ యాడ్ చేశాను. సో ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వై స్టిచ్ అనమాట. సో ఫస్ట్ ఒక 3 లైన్స్ డ్రా చేసుకున్నాను. ఆల్ఫాబెట్ వై ఉంటుంది కదా, సో అదే అనమాట స్టిచ్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ పైన క్రాస్గా ఓకే నీడిల్ ప్రెస్ చేసి లోపల నుంచి థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఈ లైన్ పైన థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇలా టర్న్ చేసి ఇక్కడ క్రాస్గా ఈ లైన్ పైన నీడిల్ ప్రెస్ చేయాలి. ఓకే మళ్ళీ ఇప్పుడు ఇలా స్ట్రెచ్ చేసి థ్రెడ్ని మళ్ళీ క్రాస్గా నీడిల్ ప్రెస్ చేసి స్ట్రైట్గా ఇమీడియట్ టర్న్ ఈ లైన్ పైన క్రాస్గా నేను అగైన్ స్ట్రెచ్ చేసి క్రాస్గా ఈ లైన్ పైన వచ్చేసి స్ట్రైట్గా ఇమీడియట్ టర్న్ క్రాస్గా సో స్ట్రెచ్ చేసి క్రాస్ వై స్ట్రైట్గా సో నేను స్టిచ్ ఫినిష్ చేసి చూపిస్తాను. సో స్టిచ్ అయితే కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిప్డ్ వై స్టిచ్ అనమాట. సో సేమ్ స్టిచ్ లాగే ఉంటుంది, కాకపోతే రివర్స్లో వై స్టిచ్ కూడా వేస్తాము.
సో ఎలాగో చూపిస్తాను. స్ట్రిప్డ్ వై స్టిచ్ కోసం 5 లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ సేమ్ ఈ స్టిచ్ ఎలా అయితే వేసామో ఆ స్టిచ్ వేస్తామన్నమాట కింది వైపు నుంచి. సో కొంచెం శాంపుల్ స్టిచ్ చూపిస్తాను. సో ఇక్కడ మిడిల్లో 3rd లైన్ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. సో థ్రెడ్ని ఇలా బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఈ 4th లైన్ పైన క్రాస్గా ఇలా లోపలికి నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకుంటామన్నమాట. ఇప్పుడు ఈ 5th లైన్ పైన ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తాం. మళ్ళీ థ్రెడ్ని ఇలా పుల్ చేసి ఇక్కడ ఈ 3rd లైన్ పైన మళ్ళీ క్రాస్గా స్టిచ్ చేస్తాం. అగైన్ థ్రెడ్ స్ట్రెచ్ చేసి ఇటువైపు క్రాస్గా 4th లైన్ పైన స్టిచ్ చేస్తాం. అగైన్ కింద స్ట్రైట్ లైన్ మళ్ళీ స్ట్రెచ్ చేసి 3rd లైన్ పైన స్టిచ్ చేస్తాం. సో ఈ స్టిచ్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఈ స్టిచ్ చేసాం కదా వై స్టిచ్, సేమ్ అలాగే అనమాట. సో ఫస్ట్ ఈ 3 లైన్స్ పైన కింద 3 లైన్స్ పైన స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేశాక ఎలా అనేది నెక్స్ట్ నేను చెప్తాను. సో ఇది ఫినిష్ చేసి చూపిస్తాను. సో కింద సేమ్ వీ స్టైల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో స్టిచ్ వేస్తామన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ థ్రెడ్కి సెంటర్లోంచి స్టిచ్ తీసుకోవాలి కింద నుంచి. సో ఈ విధంగా థ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ 2nd లైన్ ఉంది కదా, ఇక్కడ క్రాస్గా స్టిచ్ వేయాలి. ఇక్కడ కింద మళ్ళీ 1st లైన్ పైన స్ట్రైట్గా మళ్ళీ ఇమీడియట్ టర్న్, ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, సో ఇక్కడ స్టిచ్ వేసి మళ్ళీ ఇక్కడే ఒక స్మాల్ చైన్ స్టిచ్ వేస్తాము. మళ్ళీ ఇక్కడ క్రాస్గా స్టిచ్ వేసుకొని మళ్ళీ 1st లైన్ పైన స్ట్రైట్ స్టిచ్ వేసి జాయినింగ్ పాయింట్ దగ్గర స్టిచ్ వేసుకొని ఒక స్మాల్ చైన్ స్టిచ్. అగైన్ మళ్ళీ క్రాస్గా మళ్ళీ స్ట్రైట్ స్టిచ్ స్ట్రెచ్ చేసి స్మాల్ చైన్ ఇక్కడ క్రాస్గా స్ట్రైట్గా స్మాల్ చైన్ straight stitch, cross का సో ఫినిష్ చేసి చూపిస్తాను. సో స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట.
సో మొత్తం టోటల్ స్టిచెస్ చూపిస్తాను. సో మొత్తం స్టిచెస్ అనమాట. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోలో స్టిచెస్ అండ్ ప్రీవియస్ వీడియోలో స్టిచెస్ చూపించాను కదా, ఇవి జస్ట్ మోడల్ స్టిచెసే కాదు, ఇవి మనకి నీడిల్ హ్యాండిల్ చేయడానికి అండ్ థ్రెడ్ని రొటేట్ చేసి డిఫరెంట్గా స్టిచ్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.